హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మన దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకమైన స్వామి వివేకానంద జీవిత చరిత్రని తెలుసుకుందాం. ఈయన యువతకి ఎంతో స్ఫూర్తినిచ్చారు. ముందుగా ఆయన బాల్యం గురించి తెలుసుకుందాం. బాలనరేన్ భాగాన్ని తెలుసుకుందాం. ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళుతున్నాడు. హఠాత్తుగా పెద్ద శబ్దం వినపడింది. ఏమై ఉంటుందబ్బా అని చూస్తే ఒక గుర్రపు బండి రోడ్డుపై దూసుకుపోతుంది. ఆ బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కుపోతుంది. దేన్నో చూసి అది బెదిరినట్లు ఉన్నది. దాని నుంచి దూరంగా వెళ్ళడానికేమో అన్నట్లు పరిగెడుతుంది. బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకుని పడిపోకుండా కూర్చుని ఉండటానికి ప్రయత్నిస్తుంది. బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు. ఎవరు ఆవిడికి సహాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఇదంతా ఈ బాలుడు చూశాడు. సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగిచ్చి పరిగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు. జోరుగా పరిగెడుతున్న ఆ గుర్రపు కళ్ళాన్ని చేజిక్కించుకుని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆ బండిని ఆగిపోయేటట్లు చేశాడు. ఆ మహిళ ప్రాణం నిలిచింది. అందరూ ఆ బాలుడి సాహసానికి మెచ్చుకున్నారు. ఆవిడ అతడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నది. ఎవరి అబ్బాయి? తండ్రి పేరు నరేంద్రనాథ్. అందరూ నరేన్ అని పిలిచేవారు. అతడే తరువాతి కాలంలో విశ్వవిఖ్యాతి నొంది సింహ సదృశ్యమైన మనోబలాన్ని ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శంగా నిలిచింది శ్రీ వివేకానంద స్వామి. ఈయన జన్మదినమైన జనవరి 12వ తేదీన మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. నరేన్ తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్త మంచి పేరున్న వకీలు. ఎంతో చదువుకున్నాడు. అందరికీ గౌరవాన్ని పొందేవాడు. తల్లి భువనేశ్వరీదేవి రూపంలోనూ ప్రవర్తనలోనూ ఒక రాణి వలె ఉండేది. అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు, గౌరవించేవారు. మన నరేన్ చాలా అల్లరి పిల్లవాడు. ఈ గడుగ్గాయిని పట్టుకోవడం పాపం ఆ తల్లికి గగనమైపోయేది. అతన్ని చూసుకోవడానికి 2 నౌకర్లను పెట్టవలసి వచ్చింది. కానీ ఎలాగో ఒక ఉపాయం కనుక్కుంది. నరేన్ అల్లరి బాగా మితిమీరిపోయినప్పుడు శివశివ అంటూ నెత్తిపైన చల్లటి నీళ్లు పోస్తే మంత్రం అలరంత క్షణంలో తగ్గిపోయేది. శాంతపడిపోయేవాడు. లేదా ఇలా అల్లరి చేస్తే శివుడు ఇక నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు అనగానే చల్లబడిపోయేవాడు. తన పథకాలేవి పారనప్పుడు ఆ తల్లికి పాపం ఈ 2 చివరి అస్త్రాలు. బాలనరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. తల్లి భాగవత, రామాయణ, మహాభారతాల్లో కథలన్నీ చక్కగా కళ్ళకు కట్టినట్లు చెప్పేది. ముఖ్యంగా శ్రీరాముడి కథ అంటే నరేంద్రుడికి పంచప్రాణాలు. మట్టితో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూలతో పూజించేవాడు. రామాయణం అంటే ఎంత ప్రేమో. హనుమంతుడి అరటి తోటలో తిరుగుతూ రామనామం జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుణ్ణి చూడడానికై తరచూ చాలా కాలం ఆ అరటి తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు. ఆహా, ఎంత విశ్వాసమో కదా! నరేంద్రుడికి ధ్యానం చేయటం అంటే భలే ఇష్టం. ఒకరిద్దరు స్నేహితుల్ని తన గదికి పిలుచుకుని వచ్చి సీతారాములు మూర్తికి ఎదురుగా కూర్చుని శివుడి మూర్తికి ఎదురుగానో కూర్చుని ధ్యానం చేసేవాడు. దేవుడి గురించి ఆలోచిస్తూ అలా గాఢమైన ధ్యానంలో వెళ్ళిపోయేవాడు. ఇక అతడికి ఏమీ వినిపించేది కాదు. ఎక్కడున్నాడో కూడా తెలిసేది కాదు. స్నేహితులేమో 5-10 నిమిషాల తర్వాత లేచి వెళ్ళిపోయేవారు. ఒకసారి ఇలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఒక త్రాచుపాము వేగంగా పాకుతూ వారిపై రాసాగింది. మిగతా స్నేహితులంతా ఒక్క ఉదుటున లేచి అయ్యో బాబోయ్ అంటూ అరుస్తూ పారిపోయారు. నరేంద్రుడు మాత్రం బొమ్మలా కదలకుండా అక్కడే ఉండిపోయాడు. అంతా ఒరేయ్ నరేన్, పామురా, లేవరా అని బిగ్గరగా అరిచారు. నరేంద్రుడికి వినపడితేగా నిశ్చలంగా ఉన్న ఆ బాలుని కాసేపు పాము అలా చూసి వెళ్ళిపోయింది. గండం గడిచిందనుకుంటూ తల్లిదండ్రులతో సహా అందరూ వచ్చి ఎందుకు లేచి పరిగెత్తలేదని నరేంద్రుడిని అడిగాడు. పామ నాకేమీ తెలియదే, నేను మాత్రం ధ్యానంలో భలే ఆనందించాను అని బదులిచ్చాడు. అందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు. దేశమంతా తీర్థయాత్రలు చేస్తూ తిరిగే సాధువులు కానీ, హరిదాసులు కానీ, పాటలు పాడుతూ తిరిగే భిక్షగాళ్ళు కానీ తమ ఇంటికి వస్తే నరేంద్రుడు ఎంతో సంతోషపడిపోయేవాడు. ఏది కనపడితే అది వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఇంట్లో చేతికి ఏది దొరికితే ఏది దొరక్క ఒకరోజు తల్లి తనకు కట్టిన కొత్త పట్టు పంచె విప్పి ఇచ్చేశాడు. దాంతో ఇలా కాదని
అమ్మవాడిని మేడపైన ఉన్న వాళ్ళ నాన్నగారి గదిలో పెట్టి తాళం వేసేసింది. కాసేపటికి కింద ఒక సాధువు వీధిలో ఒక దేవుడి పాట పాడుకుంటూ పోతున్నాడు. అంతే, అతన్ని గట్టిగా పిలిచి మళ్ళీ వాళ్ళ నాన్న వేసుకునే కోటు 2-3 కిటికీల్లో నుంచి కిందకు విసిరేశాడు. అప్పుడప్పుడు పెద్దయ్యాక తాను కూడా ఒక సన్యాసినవుతానని చెప్తూ ఉండేవాడు. మన నరేన్ వాళ్ళ నాన్నగారు పెద్ద వకీలు అని చెప్పుకున్నాం కదా. ఆయన దగ్గరికి ఎంతోమంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ఆ కాలం అంటే 1860వ సంవత్సరంలో కులం అనేది చాలా ముఖ్యమైన అంశం. అలా వచ్చే వారందరూ పొగ తాగడానికి ఒక పెద్ద గదిలో పలు హుక్కులుండేవి. బ్రాహ్మణులకి ఒక హుక్క, వైశ్యులకి ఒకటి, శూద్రులకు ఒకటి, ముస్లిమ్స్కి ఒకటి, ఇలా అన్నమాట. కానీ నరేంద్రుడికి కులం అనేది ఒక పెద్ద ప్రశ్నార్థక చిహ్నంగా ఉండేది. ఏమిటి కులాలు? ఒక కులం వారు మరొక కులం వారి హుక్కునెందుకు తాకరాదు? కనీసం తాకరాదా? అలా చేస్తే ఏమవుతుంది? ఎవరు చెప్పారు కులం పోతుందని? సరే చూద్దామని ఒకరోజు ఎవ్వరూ లేనప్పుడు ఒక్కొక్క హుక్కు నుండి ఒక్కొక్కసారి పొగ పీలుస్తూ పరీక్షించడం మొదలుపెట్టాడు. వైశ్యుల హుక్క, బ్రాహ్మణుల హుక్క, ముస్లిమ్స్ది, ఇలా ఏదీ వదిలిపెట్టకుండా అన్నీ తాగాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే తనకేమీ కావట్లేదు. తను చనిపోలేదు, కనీసం మూర్ఛపోలేదే. ఇలా అనుకుంటూ ఉన్నంతలో వాళ్ళ నాన్నగారి అరుపు వినపడింది. ఏయ్ నరేన్, ఏం చేస్తున్నావురా? వేలాడుతున్నావా? హుక్కా పీలుస్తున్నావా? పైగా శూద్రుడు హుక్కానా? కులం మంట కలిసిపోతుందిరా అని గద్దించాడు. వెంటనే అదే చూస్తున్నా నాన్న. వీళ్ళందరి హుక్కాలు తాగితే కులం ఏం వైపు నుంచి పోతుందో అని చూస్తున్నాను అని ధైర్యంగా సమాధానమిచ్చాడు. అది విని తండ్రి పిల్లవాడి తెలివికి, ధైర్యానికి, ఆలోచన సామర్థ్యానికి, దృఢ సంకల్పానికి లోపల సంతోషిస్తూ ఆశీర్వదిస్తూ చిరునవ్వుని దాచుకుంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.